సిద్ధాంత్ గుర్తుపడతారా? సిద్ధాంత్ గుర్తుపడతారా? సిద్ధాంత్ అంటే మొత్తం క్లారిటీ చేయలేదు. సిద్ధార్థ్ 23 years వరకు చాలా కంఫర్ట్ జోన్ లో ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఎండాకాలం కూడా ఎండ కనిపించకుండా పుట్టంగానే వాళ్ళ తల్లి చనిపోయింది. మాయా వాళ్ళ తల్లి పేరు, వాళ్ళ తల్లి సిద్ధోదన్ వాళ్ళ తండ్రి పేరు. పుట్టంగానే వాళ్ళ తల్లి చచ్చిపోయిందని వాళ్ళ తండ్రి ఎంత కంఫర్ట్ జోన్లో పెంచారంటే ఎండాకాలం ఇంత చెత్త రాకుండా, చలికాలం ఇంత చలి పెట్టకుండా, వాళ్ళకి ఏం తెలియదు. ఆయన 23 years అని తెలియదు. ఉండి ఒకటేసారి సొసైటీకి పోతామని బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళగానే ఫస్ట్ కొద్ది దూరం ఒక ముసలాయన కనిపిస్తుంది. మనకు కనిపించారా ముసలోడు? ఆయన కనిపించింది. మళ్ళీ కొద్ది దూరం పోయిన తర్వాత ఒక ఆయన చనిపోయిన కనిపించింది. మనకు కనిపించరా? మనకు కూడా కనిపిస్తుందా? ఆయన కూడా కనిపించింది. ఇంకో కొద్ది దూరం పోయినాక రోగం ఇట్లా చనిపోయాడు, రోగం వచ్చింది ఇట్లా. ఆయన మనం రెగ్యులర్ చూస్తున్నాం. మన ఇంటి ముందుకే వస్తుంటే ఇంటికి వస్తుంటాం, ఏదైనా ఒక శ్మశాన ఘాట్ ఉంటుంది చూస్తాం. ఆయన చూస్తుంటా మనం చూస్తుంటా ఎంత డిఫరెంట్. ఆయన మూడు చూసి అబ్జర్వేషన్, ఆయన అబ్జర్వేషన్ ఎట్లా ఉన్నది, ఆ మూడు చూసి మనిషి పోయి దేవుడు అయింది. అర్థం చేసుకుంటున్నారా? ఆయన చూసే విధానం, అబ్జర్వేషన్ ఎట్లా చూసినాడు ఆయన. అలా ఆ మూడు చూస్తేనే ఒక దేవుడు అయిపోయింది. మన చుట్టూ ఇవన్నీ సర్కల్ ఉన్నదా లేదా? మన చూసే విధానం ఎట్లా ఉన్నది, అట్లనే ఉన్నది. విధానం మారిస్తే చేంజ్ అవుతామా కదా? ఆయన ముగ్గురు చూస్తేనే దేవుడు అయిపోయాడు. ఇలా 42 ఉన్నారా లేదా? 42 మంది ఉన్నారు. ఇక అన్ని బ్లూ కలర్ లెక్క పెడితే, రెడ్ కాకుండా బ్లూ లెక్క పెడితే 42 మంది ఉన్నారు. ఇది ఫోటో తీసుకోండి, డైలీ 1 time 2 time చూడండి. మీకే కస్టమర్ ఎక్కడ పోవాలో మీకే ఐడియా వస్తుంది. ఫోటో తీసుకోండి. మీరు 1 నుంచి 2 సార్లు మీరు అబ్జర్వ్, మీరు తీసుకున్న ఫోటోని 2-3 సార్లు చూస్తే మీకు అబ్జర్వేషన్గా మీకు కూడా మనం రెగ్యులర్గా సాగు చూస్తాము, రోగాలకు చూస్తాం, అన్నీ చూస్తాం. మనం రోజు ఉన్నప్పుడు చూస్తున్నాం. ఆయన లైఫ్లో ఒక్కసారి చూడగానే మారిపోయాడు. ఆయన ఒక లోకానికి చనిపోయిన ఆయన ముగ్గురు చూస్తే ఆయన మనిషి పోయి దేవుడు అయింది. మనం మినిమం మన డ్రీమ్స్ అన్న పూర్తిగా అయితే కావాలి. డైలీ ఒకసారి చూడండి, ఇదన్నా చూడండి. ఇలా చూస్తే మనం ఒక దగ్గర పోవాలి, ఎక్కడ పోవాలి, ఒక ఐడియా వస్తుంది. ఐడియా వస్తున్న తర్వాత మనం అక్కడ వెళ్తే సక్సెస్ అవుతాం. నచ్చిందా? అది సార్ చెప్పకన్నా, మీరే ఫోటో తీసుకోండి, మీరే చూసుకోండి. ఫోటో తీసుకోండి, చూడండి. మీరు ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ మనం నార్మల్ సాగు చూసినట్టు, రోగాలు చూసినట్టు ఉంటుంది. మీరు చూస్తేనే కనిపిస్తుంది. ఫోటో పెంచుకోండి. ఇంకా మనము ఇప్పుడు ఒక చిన్న భజన చేద్దామా? ఓకేనా? వీళ్ళు నేను చెప్తున్నా, వీళ్ళు చెప్తున్నాం. మన ఇంటికి పోయి తింటున్నాం, పంటున్నాం. సార్ ఒక టెక్నిక్ భజనతో కూడా ట్రై చేద్దాం, ఏమన్నా రిజల్ట్ వస్తుందా? ఈ ఏదైనా మంత్రం చెప్తే ఇప్పుడు మనం ఇంట్లో ఇన్కమ్ చేస్తే లాస్ట్కి ఏమో నమ అంటాం, ఓం అంటాం, ఏమో అంటాం కదా. నేను ప్రతిసారి అన్న తర్వాత మీరు ఒకటే ఇదే అనొచ్చు. ఓకేనా? అంటారా? దొడ్డుకుంటే పక్కగా ఉన్నట్టు ఏం చేయాలి? టైం ఫ్రీ ఉంటే ఏం చేయాలి? అంటే చెప్తే మంచిగా ఉంటుంది, ఈ యొక్క ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఏం చేయాలి? మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే ఏం చేయాలి? గట్టి చెప్పండి. బోర్ అయితే నేను కట్ చేస్తాను, ఇంకా చెప్పనమాట. ఇంకా 20-30 ఉన్నాయి. మన గుడిపిల్ పెరగాలంటే ఏం చేయాలి? వర్క్ చేయాలి. మన గుడిపిల్ పెరగాలంటే వర్క్ చేయాలి. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే వర్క్ చేయాలి. మన స్టేటస్ చేంజ్ కావాలంటే ఏం చేయాలి? వర్క్. స్మార్ట్ వర్క్. అది మనకు సైడ్ పోయినట్టు హార్డ్ అవుతుంది, ఒక్కొక్కసారి స్మార్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ అనండి. మనము ఫంక్షన్ పోతే ఏం చేయాలి?
వర్క్ చేయాలన్నా మైండ్లో అదే పెట్టుకోవాలన్నమాట. మన వీక్ ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ కావాలంటే తిన్నదాకానంటే ఏం చేయాలి? తిన్నదాకానంటే ఏం చేయాలి? బీపీ రావద్దంటే ఏం చేయాలి? వాకింగ్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. కన్విన్స్ చేసుకుంటూ పోతే ఇప్పుడు వర్క్ చేసుకుంటూ పోతే సక్సెస్ అవుతామా? అన్నిటికీ ఏం చేయాలి? అల్టిమేట్ ఏం చేయాలి? వర్క్ చేస్తే సక్సెస్ అవుతామా? 50% అవుతుంది. వర్క్ చేస్తే 50% అవుతుంది. తపస్సు చేయాలి. వర్క్ నెక్స్ట్ లెవెల్ తపస్సు చేయాలి. ఒక 1 year తపస్సు చేస్తే ఒక కౌన్సిలర్ కావచ్చు. ఒక 2-3 years వర్క్ చేసిన ఎమ్మెల్యే కావచ్చు. ఒక 5 years వర్క్ చేసిన ఒక సీఎం కావచ్చు. అయినారా లేదా? చాలా మంది 10 years వర్క్ చేస్తే పిఎం కావచ్చు. 14 years వర్క్ చేస్తే దేవుడు కావచ్చు. రాముడు అయినా కాలేదా? తపస్సు అంటే అర్థమైందా? అర్థం కాలేదంటే మెల్టింగ్ పాయింట్ అనుకోండి. మెల్టింగ్ పాయింట్, ప్లాస్టిక్ ఒక మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, సిల్వర్ ఒక మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, గోల్డ్ ఒక మెల్టింగ్ పాయింట్ ఉంటుంది, వాటర్ ఒక మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. మనం మెల్టింగ్ పాయింట్ ఏదో తెలుసుకుంటే మనం ఆటోమేటిక్ చేంజ్ అవుతాం. ఈజీగా బిజినెస్ అవుతాం. థ్యాంక్ యూ సార్.